అడవులను రక్షించాల్సిన అటవీ శాఖ అధికారులే ఇసుక కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం పచ్చని చెట్లను నరికివేస్తున్నారని తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అలీం కోటి ఆరోపించారు. అడవులు ఆదివాసీల జీవనాధారమని, వాటిని నాశనం చేయడం దారుణమని ఆయనన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు మండల కేంద్రంలో పేదలు కట్టెలు కొట్టినా, పశువులు మేపినా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంటే వేలాది చెట్లను నరికివేయడానికి అధికారులకు ఎవరి అనుమతి ఉందని కోటి ప్రశ్నించారు. అడవుల విధ్వంసం భవిష్యత్తు తరాలకు ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. అక్రమాలకు నిరసనగా ఫిబ్రవరి 28న మనుగూరులోని ఎఫ్డీఓ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అన్ని ఆదివాసీ సంఘాలు, అఖిలపక్షాలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గురిజాల గోపి, అక్షర మహిళా మండలి అధ్యక్షురాలు పూనెం సరోజా కూడా అధికారుల తీరును ఖండించారు. మనుగురు ప్రాంతంలో ఇసుక ర్యాంపుల కోసం అడవులను నరికి అటవీ జంతువుల ఆవాసాలను ధ్వంసం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. ఫారెస్ట్ని పందికొక్కుల్లా దోచుక తినేదందుకే బడాబాబుల పెత్తనాలైనవి. దానికి సహకరించడం అధికారుల పనైంది. ఎందుకంటే గ్రామ సభ లేకుండా, టెండర్లు పిలవకుండా చెట్లు కొట్టే అధికారం ఏ ఆఫీసర్కు లేదు. ఆర్డర్ లేకుండా, ఏం లేకుండా ఆదివాసుల హక్కులను కూడా అణగదొక్కుతూ ఈరోజు అక్రమ వ్యాపారాలు చేస్తున్న బడాబాబులకు కొమ్ము కాస్తున్న ఎఫ్డీఓపై జిల్లా కలెక్టర్ కావచ్చు, సీఎం గారు కావచ్చు, కన్సలేటర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది. కోర్టు కూడా తప్పుడు నివేదికలు ఇచ్చి కోర్టును కూడా తప్పుదారి పట్టించిన వాళ్ళపై వెంటనే కేసులు నమోదు చేయాలి. నమోదు చేసేదాకా ఉద్యమాన్ని ఆపేది లేదు. తప్పు నివేదికలు పెట్టారని చెప్పేసి ఆధారాలతో సహా అంబేద్కర్ సెంటర్లో మేము చూపించేందుకు సిద్ధంగా ఉన్నాం. ధైర్యం ఉంటే ఎవరైనా రావచ్చు చర్చకని చెప్పేసి సవాల్ విసురుతున్నాం. ఏంటి మీరు మోసం చేసేట్లో మనుగూరులో మిమ్మల్ని మించిన పీజీ చేసిన స్టూడెంట్ కన్నా ఎక్కువ మీరు అని చెప్పేసి విజయం సాధించారు. చాలా హ్యాపీ. ప్రభుత్వాన్ని మోసం చేశారు, కోర్టును మోసం చేశారు. రేపు మనుగూరును కూడా మోసం చేసి మనుగూరును కూడా కబ్జా చేసే పరిస్థితిలో ఉండరేమో అని భయం వేస్తుంది జనాలకు కూడా. కోర్టునే మోసం చేసి అడవినే ధ్వంసం చేసిన వాళ్ళు రేపు మనుగూరులో ఇండ్లు కూడా ధ్వంసం చేసి కూడా కబ్జాలు చేస్తారేమని చెప్పేసి మనుగూరు ప్రజలకు కూడా భయం అవుతుంది. కాబట్టి ఆదివాసీ సంఘాలు మిగతా అఖిలపక్ష పార్టీల మద్దతుతోని జిల్లా వ్యాప్తంగా ఆదివాసీ సంఘాలు మొత్తం శనివారం ఎఫ్డీఓ ఆఫీస్ ముట్టడికి కదలి రావాలని చెప్పేసి ఈ అవినీతి భాగోతాన్ని, అక్రమాలని బయటపెట్టి దీనికి సంబంధించిన అధికారులని శిక్ష పడేలా చేయాలని చెప్పేసి ఆదివాసీ సంఘాలని, అఖిలపక్ష పార్టీలు అందరూ కూడా కలిసి కదిలి రావాలని చెప్పి శనివారం నాడు ఎఫ్డీఓ ఆఫీస్ ముట్టడికి జిల్లా వ్యాప్తంగా ఆదివాసీ సంఘాలు రావాలని చెప్పేసి పిలుపునియడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ విలేకరుల సమావేశం నిర్వహించడం ఏంటంటే, మరి ఇక్కడ సంబంధించింది కుమరం భీం కొట్లాడిండు.
1935లో మొత్తం కూడా కొట్టాటం జరిగింది. అప్పటి నుంచి కూడా ఐమాడార్ కమిషన్ వేసిండు. బ్రిటిష్ గవర్నమెంట్ చట్టాలు వచ్చినాయి ఏజెన్సీ ప్రాంతంలో. ఇది 5వ షెడ్యూల్ ప్రాంతం. కానీ 5వ షెడ్యూల్ ప్రాంతానికి మొత్తం కూడా విరుద్ధంగా కొంతమంది అధికారులు తప్పుదో పట్టిస్తూ ప్రభుత్వాన్ని మేము మొత్తం కూడా అంటే మార్పు కోసం, తెలంగాణ మార్పు కోసం, నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్టడం జరిగింది. తెచ్చుకున్నాం. ఆ ప్రభుత్వం కరెక్ట్గా పనిచేయలేదు. తర్వాత ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో మొత్తం కూడా మరి మార్పు కోసం మరి ఆదివాసులు కావచ్చు, ఆదివాసీలు కావచ్చు, మరి ప్రభుత్వం మార్చుకొని మేము అధికారం తెచ్చుకున్న తర్వాత ఇక్కడ ప్రజాప్రతినిధులు మొత్తం కూడా తప్పుదో పట్టిస్తుంది. ఇక్కడ ఏ డిపార్ట్మెంట్, అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పోలీసు కావచ్చు, రకరకాల మొత్తం కూడా డిపార్ట్మెంటు మరి ఆ రకంగా చట్టాలు ఉన్నప్పుడు మాకు తెలియకోకుండా మరి చెట్లు నరికేసి ఆ చెట్టు విలువ వచ్చేసి అది 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు మొత్తం కూడా పెరిగింది. మరి అంత పెద్ద చెట్లు నరికేస్తే ఇక్కడ అడవి మొత్తం కూడా పొల్యూషన్ అయిపోతుంది. తర్వాత కార్బన్ డైఆక్సైడ్ అంతా ఇదవుతుంది, ఓజోన్ పొర దెబ్బతింటుంది. అట్లే చూసుకుంటే ఉసుక ర్యాంపులు మేము మొత్తం కూడా మేమే కావాలని మొత్తం కూడా ఈ గిరిజన ప్రాంతాల్లో కోరుకోవడం జరిగింది. కానీ మాకు ఎందుకు కోరుకోవడం జరిగింది? మా ప్రాంత ప్రజలు మొత్తం ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి కావాలని మేము కోరుకున్నాం. మరి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. దీని మీద ఎంక్వైరీ చేయాలా? మరి వీళ్ళకి ఎవరు మొత్తం కూడా ఈ రకంగా సపోర్ట్ చేసేది? ఈడ ఉడుపులు తీసుకొని కొంతమంది వ్యక్తులని మొత్తం కూడా మాయ చేసుకుంటూ అధికారులే మొత్తం కూడా అంటే మాకు ఈరోజు జల్ దూరమైంది, జంగిల్ దూరమైంది, జమీన్ దూరమైంది. అట్లాగే మరి ఇంత పెద్ద దారి మొత్తం కూడా తీస్తూ ఉంటే ఇక్కడ ఎఫ్డిఓ గారు ఏం చేస్తున్నారు? తర్వాత మనుగురు సంబంధించిన ఉపేందర్ రేంజర్ గారు ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఫోన్ చేస్తే కలెక్టర్ గారు నడవంటారు. కలెక్టర్ గారు ఏ రకంగా పర్మిషన్ ఇస్తారు? ఇక్కడ మొత్తం కూడా 1950 జనవరి 26న మొత్తం కూడా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కాంచెని మొత్తం కూడా ఈ రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మొత్తం కూడా అమల్లో ఉన్నది కదా. ఆదివాసీని మొత్తం మోసం చేస్తూ తర్వాత మభ్య పెడుతూ వాళ్ళకి బిర్యానీలు తర్వాత రకరకాల మొత్తం సదుపాయాలు చేస్తూ దందాగిరితో చేస్తుంటూ ఈ దందాగిరి ఆపకపోతే ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా మొత్తం కూడా బుద్ధి చెప్తాం. చట్టం ప్రకారంగా వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు కూడా మొత్తం కూడా చేయాలని నమోదు చేయాలని మేము కోరుకుంటున్నాం. అట్లనే ఈ తప్పులు చేసిన అధికారులు అంటే ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రభుత్వాన్ని కావచ్చు, మాయ చేసి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన అధికారుల మీద కూడా మొత్తం చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకి 3 ట్రాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.